కర్నూలు జిల్లా ఆదోనిలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా జరుగుతున్న పనులను ఆపడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కేవలం ఆంధ్రప్రదేశ్లో 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. దాదాపు 78 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత 12 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీ ఒకటేసారి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది. ఇది ఒక రికార్డు. తర్వాత 2 సంవత్సరాల లోపలనే కరోనా 21కి అయిపోతే 23కంతా 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి ఓపెన్ కూడా 5 మెడికల్ కాలేజీ ఒకటే రోజు ఓపెన్ చేయడం జరిగింది. ఇది దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఫస్ట్ టైం ఒకటేసారి ఓపెన్ చేసింది. 2 కాలేజీలు అబౌట్ టు ఓపెన్. పులివెందుల కాలేజీకి అయితే 50 సీట్లు అలాట్ అయిన తర్వాత కూడా ఈ గవర్నమెంట్ దుర్మార్గంగా మాకు వద్దు ఆ సీట్లని చెప్పడం జరిగింది. బుద్ధుండేవాడు ఎవడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సీట్స్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత బుద్ధుండేవాడు ఎవడు రిజెక్ట్ చేయడు. వద్దని రాసిచ్చానంటే ఒక కాలేజీ ఆఫ్టర్ ఆల్ 17 మెడికల్ కాలేజీలు నడపలేని మీరు 5 కోట్ల ఆంధ్రులు ఉండేటువంటి రాష్ట్రాన్ని పరిపాలిస్తాము, డెవలప్ చేస్తాము, మేము ఇక్కడ సంపద సృష్టిస్తామని చెప్తే అమాయకులు ఉండాలనుకుంటున్నారా? 17 ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయినాయి. 10 మెడికల్ కాలేజీలు కట్టి నడపలేక మా చేత కాదు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకుంటున్నామని చెప్పడానికి సిగ్గుంది గవర్నమెంట్కు. 40 సంవత్సరాల అనుభవం ఉందంటారు ముఖ్యమంత్రి గారు. అంత చేత కానప్పుడు దిగిపోండి. సిగ్గులేని ప్రభుత్వం చెప్పడానికి ఇదొకటి నిదర్శనం చాలు. ఇదే ఆదోనిలో 300 పడకల హాస్పిటల్ను ఈ కాలేజీకి అనుబంధంగా ఉండాలని అక్కడ టీచింగ్ హాస్పిటల్ను డెవలప్ చేయడం జరిగింది. అనుబంధంగా ఇక్కడ హాస్టల్ బిల్డింగ్లు కంప్లీట్ అయినాయి. కాలేజ్ బిల్డింగ్లు కూడా దాదాపు 80% కంప్లీట్ అయింది. దీని ఓవర్ బడ్జెట్ దాదాపుగా 400 కోట్లు అయితే ఇప్పటికీ హాస్పిటల్కు దీనికి కలిపి ఖర్చు పెట్టింది 100 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇది ఒకటేసారి కాలేజీకి అంతా పెట్టేటువంటి లేదు. సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం కూడా ఫస్ట్ ఇయర్ 150 స్టూడెంట్స్కు అకామిడేషన్ టీచింగ్ ఫెసిలిటీ ఇవ్వాలి. సెకండ్ ఇయర్ 150, థర్డ్ ఇయర్ 150, అట్లా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ పోయి 5 సంవత్సరాలలో ఫుల్ ప్లెడ్జ్గా కాలేజీ 750 కెపాసిటీ కాలేజీ పీజీ స్టూడెంట్స్ కాకుండా. అటువంటిది కాలేజీ నిలబెట్టినారంటే ఎంత దుర్మార్గంగా ఉంటారు. అంటే మనం అందరం కూడా ఒకటి మెడికల్ కాలేజ్ అంటే ఏదో 700 మంది పిల్లల కోసమే అనుకుంటున్నారు. అది తప్పు. ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందంటే దానికి అనుబంధంగా ఒక టీచింగ్ హాస్పిటల్ వచ్చిందంటే దానివల్ల ఈ చుట్టుపక్కల వెనుకబడినటువంటి ప్రాంతం ఉండరు. పతికొండ కావచ్చు, ఆలూరు కావచ్చు, ఎమ్మిగనూరు కావచ్చు, మంత్రాలయం, ఆదోని ఈ ప్రాంత ప్రజలందరికీ ఎవరు కర్నూలుకి ట్రీట్మెంట్కి రావాల్సిన అవసరం లేదు. కర్నూలు లాంటి హాస్పిటల్ ఇక్కడ డెవలప్ అయ్యేది. ఏదో వాళ్ళు కాలేజీలు కట్టలేదంటున్నారు. కాలేజీలతో అనుబంధంగా ఉండేటువంటి టీచింగ్ హాస్పిటల్ ఇంత 300 పడకల హాస్పిటల్ తయారు చేయడం జరిగింది. 1 సంవత్సరంలో 100 పడకలు యాడ్ చేస్తారు దానికి. దాదాపుగా కర్నూలు లాంటి హాస్పిటల్ ఇక్కడ వచ్చేది దుర్మార్గంగా ఆపేసినారు. ఈరోజు కేవలం 5,000 కోట్లు 2 లక్షల కోట్లు అప్పు తెచ్చినారు. 1.5 సంవత్సరం కూడా కాలేదు. 2,03,000 కోట్లు అప్పు తెచ్చినారు. ఒక్క రాజధానికే మీరు 1,00,000 కోట్లు ఖర్చు పెడతామంటున్నారు. అంటే ఒక జిల్లాలో మీరు డెవలప్ చేసే డెవలప్మెంట్కు 1,00,000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం వెనుకబడిన ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరికీ ఆరోగ్యం కోసం, వైద్య విద్య కోసం 5,000 కోట్లు ఖర్చు పెట్టడం లేదంటే ఎంత వివక్ష చూపిస్తున్నారు. మీరు అమరావతిని డెవలప్ చేసి మీ వాళ్ళని డెవలప్ చేసుకోవడానికి చూస్తున్నారు కాబట్టి రాష్ట్రాన్ని డెవలప్మెంట్ కాదు,
ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఈరోజు ఆదోని మెడికల్ కాలేజీ ఇంత దీనస్థితికి రావడానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వము. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ పాటికి ఈ కాలేజీ కంప్లీట్ అయ్యేది, ఇక్కడ క్లాసులు స్టార్ట్ అయ్యేటివి, స్టూడెంట్స్ తో కోలాహలంగా ఉండాల్సినటువంటి ఈ కాలేజీని ఒక శ్మశాన వాటికలాగా తయారు చేసిన తెలుగుదేశం పార్టీ. దీన్ని మాత్రం మేము వదిలిపెట్టాము. అన్ని కాలేజీలు గవర్నమెంటే కంప్లీట్ చేయాలి, గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడపాలి. మీరు ప్రైవేట్కి ఇస్తే ఆ హాస్పిటల్లో కూడా ఓపీకి డబ్బులు తీసుకుంటారు, టెస్టింగ్లకు డబ్బులు తీసుకుంటారు, ట్రీట్మెంట్కు డబ్బులు తీసుకుంటారు. కాబట్టి యూజర్ ఛార్జెస్ కింద వసూలు చేస్తారు. ఈరోజు 100 కోట్లు ఖర్చు పెట్టారు. దాదాపు 150-200 కోట్ల విలువ చేసే స్థలాన్ని ఎకరా 100 రూపాయలకి ఇస్తారా? మీ నాయనగారు సొమ్ము అనుకున్నారా? మీ నాయనగారు సంపాదించిన సొమ్ము ఇదేమన్నా? ప్రజల సొమ్మును నెలకు 5,000 చొప్పున ఇస్తారు. ఇంత పెద్ద ప్రాపర్టీని ఒప్పుకునే ప్రసక్తే లేదు. దీని మీద ప్రజా పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం. మా నాయకుడు చెప్పినాడు, ఎవడన్నా తీసుకున్నా కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని గవర్నమెంట్ తరపునే ప్రజలకు ఉచితంగా వైద్య సదుపాయం అందించేదానికి మేము కంకణబద్ధులం ఉండాలని తెలియజేస్తున్నాం.